నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. అండ్ ఫ్రిడ్జ్ కోసం మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. చాలామంది మన ఫ్రిడ్జ్లో సామాన్లు పెట్టుకుంటాం కదండి. పెట్టుకున్నప్పుడు కొంతమంది సామాన్లు ఏం చేస్తారంటే ఏమైనా వస్తువులు కట్టి డైరెక్ట్గా పెట్టేస్తారండి. అలా పెట్టకూడదు అనమాట, చాలా రాంగ్ అనమాట. ఉదాహరణకి చికెన్ ఉందనుకోండి, ఆ చికెన్ని ఇలాంటి బాక్స్లో పెట్టుకుంటే మనకి చికెన్ పాడవకుండా ఉంటుందండి. అయితే ఏమంటే ఇలాంటి బాక్స్ పెట్టలేదు అనుకోండి, నీరు పెట్టేద్ది అనమాట చికెన్. ఇంకోటి ఏంటంటే ఈ చికెన్ నుంచి వెలువడే అంటే ఈ వాసన ఉంటుంది కదండి, ఆ వాసన మొత్తం అన్నట్లకి పట్టేద్ది. అది ఎలా అంటే నేను అబ్జర్వ్ చేయను కాలితే ఈ వాటర్ బాటిల్ ఉంది కదండి, మనం మంచి తాగేటప్పుడు ఈ మూతని ఫుల్గా క్లోజ్ చేయం మనం. ఎందుకంటే జస్ట్ అలా పెట్టేస్తాం. పిల్లలు గట్ట ఏం చేస్తారంటే అలా సగమే పెడతారు, ఫుల్గా పెట్టరు. అలా పెట్టలేని వల్ల ఈ చికెన్ నుంచి వచ్చి వాసన అంతా కూడా ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అబ్జర్వ్ చేసుకొని మనకి తాగేటప్పుడు కాదు చెక్ చేసుకోండి మీరు ఒకసారి. నేను చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ వాసన మనకు అది అలా అనిపిస్తుంది, అంటే రెగ్యులర్గా తాగి వాటర్లా ఉండదు. అలాగే ఏదైనా మనం పప్పు పెట్టామనుకోండి, ఆ పప్పు కూడా పులిసిపోయింది అనుకోండి, మినపిండి గట్ట పెట్టి అది పులిసిపోయింది అనుకోండి, ఆ వాసన మొత్తం అన్నిటికి పెట్టేస్తుంది. కాదు చూడండి, మనం అంటుపులు అందులో పెట్టామనుకోండి, ఆ అంటుపులు తినేటప్పుడు మనకు ఆ పప్పు వాసనే వస్తుంది, ఆ మినపప్పు వాసన అనమాట. అలాగే చికెన్ పెట్టినప్పుడు చికెన్ వాసన వస్తుంది అనమాట. ఇది వాసన అన్నింటికి అబ్జర్వ్ చేస్తాయి అనమాట. కాబట్టి మీరు ఏమైనా వస్తువులు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే బాక్సులో పెట్టండి. బాక్సులో పెట్టి సీల్ చేసి మాత్రం పెట్టండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఏమైనా ఆకుకూరలు కట్టి పెట్టేటప్పుడు కవర్లో ఇలా కవర్లోని ప్యాక్ చేసింది అనమాట. ఇలా ప్యాక్ చేయడం వల్ల ఇవి పాడవకుండా ఉంటాయి. పైగా ఏమిటంటే ఈ వాసన అబ్జర్వ్ చేయి. ఇంకోటి అంటే వాటర్ కూడా పట్టం. మనం డైరెక్ట్ పెట్టండి కాదు, చూసి చెక్ చేసుకోండి కాదు, సారి పెట్టండి, మొత్తం వాటర్ లాగేసి స్పెంట్ అయిపోతాయి అనమాట. అది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో కదా, 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.